ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక ప్రాంక్ వీడియో ఇస్తున్నాను మా బామర్ది పైన. అదేంటంటే ఒక షార్ట్ ఫిల్మ్లో నీకు హీరోగా అవకాశం వచ్చింది అని చెప్పేసి ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్పడం కానీ చెప్పేసి పిలిపిస్తున్నాను. వాడు ఆ స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ చెప్తున్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఎంత ఫన్ జనరేట్ అవుతుంది అనేది మీరు ఈ వీడియోలో అనేది చూడొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఫన్ ఉంటుంది. అయితే ఇది పాన్ ఇండియా షార్ట్ ఫిలిం. పాన్ ఇండియా అంటే మన పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి చూడు, అట్లా అనమాట. ఇది యూట్యూబ్లో ఇది ఒక షార్ట్ ఫిలిం అనమాట. చిన్న సైజ్ అంటే ఒక అర్ధ గంట 40 నిమిషాలు ఉండే షార్ట్ ఫిలిం. అవి షార్ట్ ఫిలిం అంటే మనం చదువుకోలే చేయలే, మనకు అవన్నీ ఏంటికి వస్తాయి చెప్పు. కానీ దీనికి చదువుకోవాల్సిన అవసరం లేదు. అది కాక ఇలాంటి అవకాశం అనేది ప్రతి ఒక్కరికి రాదు. అవకాశం వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. నాకు వచ్చిందా ఇప్పుడైతే? నువ్వు వినియోగించుకుంటే నీకు వస్తుందిరా. అంటే వినియోగించుకోవాలంటే ఎట్లా, ఏం వినియోగించుకుంటాం? నీకు స్టోరీ, ఆ స్టోరీకి తగ్గట్టు నువ్వు సెట్ అయినావు. స్టోరీకి సరిపడేటట్లు నీ క్యారెక్టర్ సెట్ అయింది. నేను ఎప్పుడు చేసిన నీ దగ్గర ఏమన్నా చేసినా? ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి. కాదు, నువ్వు ఏదో చేయాలని నువ్వు అనుకుంటున్నావు నీ మనసులో. అయితే ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు వినియోగించుకున్నవాడే తెలివైనవాడు. ఛాన్స్ వచ్చినప్పుడు నాకు తెలివి లేదంటావా? తెలివి లేదని, తెలివి ఉందో లేదో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలేమో. నేను స్టోరీ చెప్తా, ఫస్ట్ స్టోరీ విను, ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో క్యారెక్టర్ ఇది. హీరో క్యారెక్టర్ అంటే నువ్వు. నేను హీరోనా ఇప్పుడు? ఇప్పుడు కాదురా, హీరో క్యారెక్టర్ అంటే రాగి అని మాట్లాడితే నేను సరే. ఈ షార్ట్ ఫిలింలో హీరో క్యారెక్టర్ అంటే నువ్వు చేయబోయే క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ ఎలాంటిది అంటే చాలా సున్నితమైన వ్యక్తి. అంటే ఏమంటారు, ఒకరికి హాని చేయడు, చాలా మంచి వ్యక్తి అనమాట. అయితే హీరోకి ఒక మంచి అలవాటు ఉంటుంది. అదేంటంటే రోజు ఉదయం లేవగానే జాగింగ్ చేయడం, అదే రన్నింగ్ చేయడం అనమాట. రన్నింగ్ అంటే తెలియదు మాకు. రన్నింగ్ అంటే తెలియదు. జాగింగ్ రా, పొద్దుగాలు లేచి ఉరుకుతుంటారు చూడు. తెలియదు, ఉరుకుతాము. అది అంత మంచి అలవాటు ఉంటుంది అనమాట. అయితే ఏం చేస్తుంటాడు, రోజు సిటీ దాటి ఊరవతల వారికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంటాడు అనమాట. ఆడిపోయి ఇక్కడికి వచ్చేలకు దూపకైతే బయట మధ్యలో. అయితే ఇట్లా వాటర్ బాటిల్ ఇట్లా బ్యాగ్లో ఉంటుంది. ఎవరిస్తారు? నేను ఉరికేదే ఎక్కువ. నువ్వు ఉరికేదే ఎక్కువ, కానీ హీరోకు ఫస్ట్ స్టోరీలోకి వెళ్ళని హీరోకి అంత మంచి అలవాటు ఉంటుంది. అయితే ఏంటంటే రోజు హీరో జాగింగ్కి వెళ్తుంటాడు. లేచి ఉరికి వచ్చి నీళ్ళు తాగేది మంచిగా. హీరో మంచిగా అవుతాడా? ఫస్ట్ స్టోరీ విను. నువ్వు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నావు అనుకో, స్టోరీ ముందుకు వెళ్ళదు. సరే. అయితే ఇప్పుడు హీరో అయినాక ఇప్పుడు నువ్వు ఏమంటారు, అది నువ్వు తీస్తున్నావు కాబట్టి, సినిమా తీస్తున్నావు కాబట్టి, నేను హీరోని కాబట్టి నేను ఏమన్నా నువ్వు అడ్జస్ట్ చేస్తా. సరే. మధ్యలో నువ్వు ఆపిరంటే ఇంకా సినిమా చూసి ఏం లాభం, ఏం లేకుండా. అందుకని నువ్వు ఇట్లా ఆపిననుకో, ఇట్లా ఇప్పుడు ఇట్లా డిస్టర్బెన్స్ చేసినట్టు నేను వీకి వేరే అవకాశం వస్తుంది. అందుకని ఫస్ట్ విను. హీరోకి అట్లా మంచి అలవాట్లు ఉంటాయి. అయితే ఏం చేస్తుంటాడు హీరో, పొద్దుగాల తెల్లవారుజామున చీకటి ఉన్నప్పుడే 4:30 5 గంటలకు లేచి రన్నింగ్ చేసుకుంటా ఊరవతల వారికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వాకింగ్. అయితే ఏంటంటే బీహార్ నుంచి ఒక ఇద్దరు దొంగలు దొంగతనాలు చేస్తూ ఉంటారు అనమాట. అదే ఊర్లో, అదే సిటీలో దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఒక రోజు ఏమవుతుంది, హీరో అట్లనే ఎర్లీ మార్నింగ్ పొద్దుగాల నస్క్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ పోయినప్పుడు ఆ బీహార్ దొంగలకు కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తారు? హీరో కనిపిస్తాడు, నువ్వు కనిపిస్తావు. అప్పుడు ఆ బీహార్ దొంగలు ఇద్దరు కలిసి ఆ హీరోను చెట్లలో గుంజుకొని పోతారు. హీరోను నిన్ను చెట్ల గుంజుకపోతారు. నేను అంత టైం ఇయ్యను కదా. సరే, హీరో సున్నితమైన వ్యక్తి. ఒకరిని కొట్టలేడు, ఒకరిని ఏం చేయలేడు, ఒకరిని ఒక మాట ఇట్లా అనలేడు, అంత మంచి వ్యక్తి. అయితే హీరోని చెట్ల గుంజుకపోతారు. అక్కడ ఏంటంటే జస్ట్ ఏంటంటే చెట్లు ఇట్లా కదులుతున్నట్లు చూపిస్తాం, అంతా ఊగుతున్నట్టు అంతే. ఇంకా ఉదయం వరకల్లా ఏంటంటే హీరోకి మొత్తం బట్టలు ఇట్లా మొత్తం ఇప్పేసి బట్టలు లేకుండా పడిపోయింటాడు ఆ చెట్లలో. ఏమిటండి మీరు మాట్లాడేది? హీరోని జీవితాన్ని ఛిద్రం చేసింటారు ఆ ఇద్దరు బీహార్ దొంగలు. హీరో స్పృహ లేకుండా, అయితే విను, హీరో స్పృహ లేకుండా చెట్లలో పడిపోయింటాడు బట్టలు లేకుండా. ఉదయం పూట రోడ్లు ఊసానికి వస్తారు కదా, ఆడ ఒక వాళ్ళు ముసలోళ్ళు చూసి అయ్యో పాపము పిల్లగాని పరిస్థితి ఇట్లా అయిందని చెప్పేసి వాళ్ళది ఒక చిరిగిపోయిన చీర ఉంటే హీరోకి ఇస్తాడు.
నేను ఎంత మంచోని తీసుకుపోయి నన్ను అలా బిఆర్లతో రేప్ చేపించి నన్ను వాడేసి పొద్దుగాల ఊడ్చేటోళ్ళని అంటే వాళ్ళ చీర ఏమో ఊడ్చిన దగ్గర ఆ కాగితం ఈ కాగితం దొరికితే అది తీసుకొచ్చి నాకు కట్టి పెట్టి తోలితామని నువ్వు అయితే హీరో నెక్స్ట్ హీరో ఎలివేషన్స్ చూడు, హీరో ఎట్లా ఏ విధంగా ఎక్కడెక్కడ మొదట్లోనే లేడు కదా, లాస్ట్ వరకు ఉంటాడని గ్యారంటీ చూడు. అదే ఏమవుతుందని లాస్ట్ వరకు ఏమవుతుందని. అయితే హీరో అవమానాన్ని తట్టుకోలేక చిరిగిపోయిన చీరను కట్టుకొని చుట్టుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత అది చీర కూడా వాళ్ళే కడతారా లేకుంటే నేనే కట్టుకొని హీరో కట్టుకుంటాడు. ఒక 3 నెలల తర్వాత హీరోకు కడుపు వస్తుంది. మొత్తం ఇట్లా చీర మొత్తం కట్టుకుంటున్నా ఏదో అట్లా చుట్టుకొని పోయింటాడు. అంటే ఆ నుంచి చీర కట్టుకొని 3 రోజుల వరకు నాకు కడుపు వస్తుంది. 3 నెలల తర్వాత హీరోకు కడుపు వచ్చింటది. 3 నెలల తర్వాత హీరోకు కడుపు వచ్చింటది. నీ చెండాల మీద మన్ను అంటే ఆ బీఆర్ వాళ్ళకు నన్ను ఇది చేసి తోలిచ్చినట్టు. అయితే నెక్స్ట్ టైం అవుతుంది విను. హీరోకు వద్దు నాయన, నాకు వద్దే వద్దు. విను ఫస్ట్. ఈయనదేముంది, ఈయన 3 నెలల కడుపు అంటే 10 మంది చూస్తే నన్ను ఏమనుకుంటారు చెప్పేది నువ్వు. అదే నెక్స్ట్ టైం అవుతుంది. చాలా టెస్ట్లు ఉంటాయి స్టోరీలో. అయితే హీరోకు కడుపు వస్తుంది. 3 నెలల కడుపు వస్తుంది. అప్పుడు అయ్యో నేను ఈ సమాజంలో తెలిసిన వాళ్ళ అందరి మధ్యలో నేను ఉండలేను కదా, ఎలా అని చెప్పేసి అప్పుడు హీరో బాధపడి ఈ సమాజంలో నేను ఎట్లుండాలా, ఇట్లా ఏమంటారు అందరికి మొహం ఎట్లా చూపించాలా అని చెప్పేసి ఆ అవమానాన్ని తట్టుకోలేక హీరో బొంబాయికి పారిపోతాడు. హీరో ఎవరికి చెప్పకుండా బీఆర్ఎల్ వచ్చి నన్ను ఇది చేస్తే 3 నెలల కడుపు వస్తే నేను మళ్ళీ బొంబాయి పోతాను. నేను బొంబాయి పోయి పారిపోతాను. ముంబైలో వెళ్ళినాక ముంబైలో రెడ్ లైట్ ఏరియాకి పోతాడు. రెడ్ అంటే రెడ్ లైట్ ఏరియా తెలియదు. అది అంటే అది ఏమంటారు వాన్ లాంటి వాళ్ళు ఉండే ఏరియాకు పోతారు. హీరో లాంటి వాళ్ళు ఉండే ఏరియాకు పోతాడు. ఇది వద్దే ఈ అంతా విను స్టోరీ, లాస్ట్ వరకు విను ఓకేనా. అయితే ఆ ఏరియాలో వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఏదైనా పని ఉంటే చూసుకుందామని అందరినీ పని కోసం అడుగుతుంటారు. అందులో ఒక పెద్ద మనిషి ఒక ముసలాయన విషయం అయ్యో పాపము కష్టాల్లో ఉన్నాడు అని చెప్పేసి తానికి ఒక కూల్ డ్రింక్ ఇస్తాడు. కక్కుర్తి ఒకటే తాతనా కూల్ డ్రింక్ ఇస్తాడు. కక్కుర్తి పడి హీరో కూల్ డ్రింక్ తాగేస్తాడు. కూల్ డ్రింక్ తాగినాక స్పృహ తప్పిపోయినాక తర్వాత స్పృహ వచ్చేలాగా చూసుకుంటే హీరోకి అది అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయి. వద్దు అర్థమైంది. నువ్వు చెప్పింది మొత్తం నాకు అర్థమైంది. ఏడంటే ఆడ జడ్చల దగ్గర వాళ్ళు ఇట్లా నన్ను ఆ మాదిరి నువ్వు చేయాలని ఫిక్స్ అయిపోయి చెప్పేది నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నాకు అర్థమైంది. చాలా ట్విస్ట్ ఉంటాయి కరెక్టే, కానీ నేను ఇంతగానో నువ్వు అంత చేస్తా అంటే నేను ఉండలేను. ఫస్ట్ స్టోరీ విను, చాలా ట్విస్ట్ ఉంటాయి. అయితే నువ్వు స్పృహ నుంచి బయటకు వచ్చేసరికల్లా హీరోకి ఇది అయిపోయింటుంది అనమాట. ఇది అయిపోయిందంటే పిండి నడుస్తారా? ఇది అయిపోయింటుంది అంటే అటు ఇటు కాకుండా అటు ఆడ కాకుండా ఇటు మొగ కాకుండా అయిపోయింటాడు. ఇప్పుడు అదే బతికే కదా అది, అంటే అట్లా అనుకోకుండా. అయితే ఏమవుతుంది, అయ్యో ఏంది నా పరిస్థితి ఎలా అయిపోయింది అని చెప్పేసి అక్కడ రోజు వస్తుంటారు, నీ దారికి వెళ్తుంటారు. 100-200 చేతిలో పెట్టి పోతుంటారు అనమాట. వస్తుంటారు వెళ్తుంటారు, 100-200 చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటారు. కదా. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆపరేషన్ జరిగినప్పుడు హీరోకు కడుపు తీసేసింది. నువ్వు నార్మల్ అయిపోయింటావు, కాకపోతే అట్లా ఆ విధంగా అయిపోయింటావు అనమాట. అయితే అప్పుడు హీరో ఏమనుకుంటాడు, నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళ మీద ఆ ఇద్దరు బీహార్ దొంగల మీద నేను పగ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ హీరో బొంబాయి నుంచి మళ్ళీ హీరో ఊరికి వచ్చేస్తాడు. తిరిగి వచ్చేసి రోజు ఏం చేస్తున్నాడంటే హీరో రోజు రాత్రి కాగానే టార్చ్ లైట్ పట్టుకుని హైవే బిగుతాడు. కరెక్టే, కానీ ఇప్పుడు నన్ను నువ్వు ఏం చేయాలనుకో నన్ను ఈ మాటలు అడుగుతున్నావు. నన్ను ఎప్పుడు చూసినావు నువ్వు అట్లా? లాస్ట్ తిరగంగా ఎప్పుడు చూసినావు? అదే లాస్ట్ తెలుస్తుంది. అంటే అంత నీ ఇష్టమేనంట. వాళ్ళు ఊడ్చేటోళ్ళు వచ్చి నన్నే కడతారంట, నీకు బట్టలు లేకుండా పడితే వాళ్ళు వచ్చి నాకు కడతారంట, మళ్ళీ బీఆర్ఎల్ వచ్చి తోలుకపోతారంట, వాళ్ళని ఇది చేస్తారంట. అంతవరకు నేను ఉత్తగానంటే హీరోకు ఆయనకనేది మనసత్వం అనేది చీమనేత్ర అనేది ఉండదు. వానికి హీరో సున్నితమైన మనస్సు కదా. సున్నితంగా ఏడుండదు. వాడు అన్ని పనులు చేసిన తర్వాత గమ్ము ఉంటే కోసి చేసి మొత్తం చేసిన దాకా ఇంకా నేనే ఉండే వెళ్ళాము. అవును, అందుకే అదే హీరో ఓపికతోన చూసుకుంటూ ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉంటాడు. అయితే ఏంటంటే హీరో రాత్రి కాగానే టార్చ్ లైట్ పట్టుకొని హైవే మీదకి పోయి హైవే మీద వచ్చే లారీలను ఆపుతుంటాడు.
ఎందుకు అలా లైట్లు వీగది కదా రోడ్ మధ్యలో నిలబడి లారీలు వస్తుంటారు కదా, లారీలను కొట్టేసిపోనీకి కొట్టేయనికే కాదు, వాళ్ళు ఎవరు కొట్టరు. నన్ను లారీలు ఆపి నేను తీసుకుని మళ్ళీ వాళ్ళు చెట్లకి వెళ్ళిపోతారు. నీ ఇట్లా జాంగ్ జాంగ్ వస్తా అంటే కాదు, కూర్చో. నువ్వు కూర్చో కాదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వు చెప్పేది నువ్వు ఇట్లానే ఉందా ఇప్పుడు ఈడ ఇప్పుడు ఇట్లానే ఉందా? ట్విస్ట్లోనే ఇంకా ముందు ముందు టెస్ట్లు గిస్ట్లు అవన్నీ పక్కకెట్టి వచ్చి చెత్తబుట్లు వేసుకుని నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు నన్ను ఇట్లా చేయాలని నీకు ఎందుకు పట్టింది? నా మీద నేనే దొరికినా, నీకు ఎవరు దొరకలేదా? హీరో అవకాశం అందరికి రాదు. నాకు హీరో వద్దునైనా, ఈ రేపొద్దు, ఈ రోజు ఈ ఆపరేషన్లు వద్దు, హీరో వద్దునైనా, ఈ రేపొద్దు, ఈ రోజు ఈ ఆపరేషన్లు వద్దు, ఈ కథ వద్దు. అయితే హీరో లాస్ట్ ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే హీరో లాస్ట్లో ఏ విధంగా పగ తీసుకున్నా అన్నదే ట్విస్ట్. నా మీద నువ్వు ఏం ఖర్చు పెట్టుకొని నన్ను ఇట్లా అడుగుతున్నావు? నాకు అది చెప్పు. ఫస్ట్ విన్ స్టోరీ మధ్యలోకి వచ్చింది. ఇక్కడ ఏమంటే ఇక్కడ వరకు ఇంటర్వెల్ సీన్ అయిపోతుంది, అంటే ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉంది. అయితే హైవేల మీద పోయి టార్చ్ లైట్ వేసి లారీలు ఆపుతుంటారు. లారీల వాళ్ళు వచ్చి హీరోని తీసుకుని చెట్లలోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా, మళ్ళీ వచ్చిన తర్వాత హీరో చేతిలో 100-200 పెట్టి వెళ్ళిపోతుంటారు. అట్లా నువ్వు జాంగ్ జాంగ్ ఏనిక నేను ఇది బోకర్థం చేస్తున్నాను అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. స్టోరీలో ముందుకెళ్తాం, నాకు టైం అవుతుంది. స్టోరీలో ముందుకెళ్దాం. ఇక్కడ మంచి ట్విస్ట్ ఉంటుంది. నీ ట్విస్ట్ అయితే ఈయన ట్విస్ట్లు చేస్తున్నావు, ఇంకేడ ఉండేది కూడా పోతుంది. అయితే రోజు హీరోకి అదే డ్యూటీ. రోజు ఎలా పగ తీర్దామని పగలంతా ఎలా పగ తీర్చుకుందామని ఆలోచిస్తున్నాడు. రాత్రి అయితే టార్చ్ లైట్ తీసుకుని హైవే మీద పోతున్నాడు. హైవే మీద పోయి లారీలు ఆపుతుంటాడు. ఆ లారీల వాళ్ళు వచ్చి హీరోను ఓదార్చి 100-200 చేతిలో పెట్టి పోతుంటారు చెట్లకి తీసుకుపోయి. ఒక్కసారి అన్న ఇది అయిపోయింది, మళ్ళీ ఊగా ఎట్లా పోతారు నువ్వు? నాకు అర్థం కాదు. అదే కదా. అయితే నెక్స్ట్ నాకు నచ్చలే. నువ్వు నన్ను ఏం చేయాలని కూర్చోబెట్టుకున్నావు. అయితే ఒకరోజు ఏమవుతుంది, హీరో టార్చ్ లైట్ పట్టుకుని హైవే మీద ఉన్నప్పుడు ముందర నుంచి లారీ వస్తుంటుంది. సడన్గా టార్చ్ లైట్లో సెల్స్ అయిపోతాయి, లైట్ వెలగదు కాబట్టి రోడ్డు మీద హీరో ఉన్న సంగతి తెలియక లారీడు వచ్చి గుద్దేస్తాడు. గుద్దేస్తే హీరోకి బాగా దెబ్బలు తాకింది. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నన్ను అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా చెక్కగా చేసి లాస్ట్కి వస్తే చంపియాలని నీ ఉద్దేశం. చచ్చిపోడు హీరో చచ్చిపోడు. లారీ వచ్చి గుద్దిపోయినాక ఇంకేం బతారా? రోడ్డు పక్కన వాడు ఉంటుంది. అయితే ఒక అంకుల్ వస్తుంటాడు. సరే బైక్ పైన ఒక అంకుల్ వస్తాడు దేవునిలాగా. అప్పుడే అయ్యో పాపం పిల్లలకి దెబ్బలు తాకినాయని చెప్పేసి బండి మీద ఎక్కించుకొని మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి ఆపి మళ్ళీ హీరోని తీసుకుని చెట్టాలకు పోతాడు. మళ్ళా ఇన్నిసార్లు అలానేమో ఒక మనిషిని ఒకసారి కానీ చీర కట్టిపిస్తేవి, సంపిపిస్తేవి, కోపిస్తేవి, ఆపరేషన్ చేపిస్తే మొత్తం చేపిస్తేవి. ఇంకా ఏముంటది మనిషితోనా? అంకుల్ వచ్చి కూడా లారీతో గుద్దిపోతే కూడా మళ్ళీ అంకుల్ వచ్చి కూడా మళ్ళీ చెట్లలో దొరికిపోతానే. జాంగా ఎన్నిసార్లు దొరికిపోతే ఏం చేస్తాడు? చెట్లకు తీసుకుపోయి కూర్చో అయిపోతుంది. నువ్వు నన్ను ఎండింగ్ వచ్చింది. విన్న తర్వాత నీకే నాకు గీకు కాదు. నువ్వు నన్ను ఇంత చెత్త మాటలు మాట్లాడుతున్నా అంటే నాకు చెత్త మాటలు వస్తాయి, ఇంకా గలీజ్గా వస్తాయి. అయితే చెప్పింది హీరో క్యారెక్టర్ ఏ సినిమాలో లేకుండా ఇంత గొజ్జ హీరో ఎవడున్నాడు? అందుకే కదా మనం ఎట్లా నువ్వు కాంచన సినిమా లాగా చూపిస్తున్నావు నాకు. మన ఫిలింలో పెడుతున్నాం హీరో ఏ విధంగా పగ తెచ్చుకున్నాడు అనేది ఇప్పుడు ఉంటుంది నెక్స్ట్ రివెంజ్. అయితే ఏమవుతుంది, అంకులు ఆ దేవుళ్ళకి వచ్చి మంచి మనసుతోనే హీరోని చెట్లకి తీసుకుపోయి రేప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోతాడు. హీరోని హాస్పిటల్ తీసుకుపోతాడు. ఈ అమ్మాయి ఎవడరా నీకు చెప్పినోడు మీద మనువే కానీ అయితే హీరోని హాస్పిటల్లో అడ్మిట్ చేసింటాడు. ఓకేనా, హీరో సేఫ్ బతికిలు. అయితే ఇక్కడ కట్ చేస్తే బీహార్ దొంగలను చూపిస్తారు. ఆ ఇద్దరు బీహార్ దొంగలు ఉంటారు కదా, ఆ ఇద్దరు బీహార్ దొంగలకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు లాస్ట్లో హీరో ఎట్లా పగ తీసుకుంటారు అనేది ట్విస్ట్. అయితే ఏంటంటే ఇద్దరు బీహార్ దొంగలకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి. హీరోనేమో ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంటాడు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఏం బతుకున్న శవంతో సమానమే. ఏం తెలివి మంతును నేను నువ్వు నీ అసలు పోతే దొరకడు దునియా మీద. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అన్నీ పోతుంది, అంతా చేస్తారు, మళ్ళీ బ్రెయిన్ పోతే కిడ్నీలు పోతే అన్ని హీరో కిడ్నీలు పర్ఫెక్ట్ ఉంటాయి. ఆ ఇద్దరు బీహార్ దొంగలకు కిడ్నీలు పోయింటాయి. అప్పుడు హీరో ఏం చేస్తాడు, నేను ఎలా పగ తీసుకోవాలా, ఎలానైనా పగ తీసుకోవాలని చెప్పేసి హీరో తన 2 కిడ్నీలు వీగి వాళ్ళిద్దరికి ఒక్కొక్కటి ఇచ్చిస్తాడు, పెట్టమని చెప్తాడు డాక్టర్లకి. మొత్తం చెడగొట్టి చెట్ల పాలు చేసి కూడా మళ్ళీ అడగ తినటం చేసి కూడా మళ్ళీ వాడే హీరోగాడే అన్ని ఇస్తాడు. దొంగలు దొరలాగా పగ తీసుకోవాలి కదా. ఆ కిడ్నీలు వీకి ఇచ్చిన తర్వాత ఇద్దరు బీహార్ దొంగల కిడ్నీలు పెట్టేస్తారు. ఆ బీహార్ దొంగలు ఇద్దరు బతుకుతారు. హీరో చనిపోయింటాడు.
హీరో చనిపోయాడు అప్పటికే. నీవేడ దొరికినవరా నాయన నాకు పొద్దు అయితే అప్పుడు హీరోని అబ్బా ఇంత మహానుభావుడు అని చెప్పేసి ఆ ఇద్దరు బీహార్ దొంగలు కలిసి సాగొట్టి బీహార్ దొంగలు కలిసి ఆ రెడ్ లైట్ ముంబై రెడ్ లైట్ ఏరియా ఉంటుంది కదా అక్కడ. నువ్వు రెడ్ లైట్ అంటే నాకు అర్థమైంది, నువ్వు మొత్తం నన్ను ఇది చేసేసినావని నాకు అర్థమైంది. కానీ అయితే ఇక్కడ విను, ఆ ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో హీరోకు ఒక విగ్రహం పెట్టిస్తాడు. విగ్రహం పెట్టించి ఆ విగ్రహానికి పూలదండ వేసి ఆ విగ్రహం కింద ఏం రాసి ఉంటాడంటే అని పెడతారుగా, ఆ విగ్రహం కింద కస్టమర్ నెంబర్ 5453 అని. అమ్మ ఏంది ఏంది నువ్వు అంతా 5000 దొరకలేదు అయిపోయింది. కూర్చోక 2 నిమిషాలు. అయితే అక్కడ ఏంటంటే కస్టమర్ నెంబర్ 5453 అని రాస్తారు. అంటే హీరో 5453 మందితోనా, అంటే హీరో 5453 మందితోనా. వద్దురా నాయన, నీ 5300 వద్దు, నీ 4000 వద్దు, నాకు వద్దా అంటే నువ్వు కూర్చో చెప్తా, నువ్వు కూర్చో. ఆ విధంగా పగ తీసుకుంటాడు హీరో ఆ ఇద్దరు బీహార్ దొంగల మీద. ఒకటి ఆలోచించాడు, ఇందులో హీరో ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి మనస్తత్వం. అలా అందరు చేసే బదులు ఆ పని నువ్వే చేస్తే నీవు 200 ఇస్తే అయిపోతుండే కదా. నేను డైరెక్టర్ని కదా, నువ్వే చేసినాక అందరూ ఇలాంటి అవకాశం ఎవ్వరికి రాదు. వద్దులే, ఎన్ని ట్విస్టులు ఉన్నాయి చూస్తున్నావా వద్దులే స్టోరీలా. వద్దులే, నువ్వు ఏమన్నా ఏమైనా పెట్టినా ఏం నాకు అర్థమవుతలేదు ఇంతవరకు. ఏం పెట్టలేదు కానీ అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఇంత ప్రశాంతంగా ఇంత మంచిగా కూర్చోబెట్టినావు, సిట్టింగ్ కూర్చోబెట్టి నాకు నువ్వు ఒప్పుకుంటే ఇది మనము షార్ట్ ఫిలిం తీసి జనాల ముందుకు తీసుకెళ్తాం. నాయన ఈ షార్ట్ ఫిలిం వద్దు, యా ఫిలిం వద్దు, నాకు నా ఉన్న షార్ట్లోనే నన్ను ఉండని. ఇగో అలాంటి సినిమాలలో హీరోలు ఎన్ని క్యారెక్టర్లు ఇస్తారు, ఏం చేయరు వాళ్ళు మంచిగా ఉంటారు. రౌడీగా ఉన్న వాళ్ళు కొట్టుకు దెబ్బలు తినుకొని పోతారు, కానీ హీరో మంచిగా ఉంటారు. సార్ వాళ్ళకి ఇట్లా క్యారెక్టర్లే కదా. ఇప్పుడు యా సినిమాలో ఉంది ఇట్లా తీసుకొని పోసుకొని తీసుకొని వాళ్ళు యా సినిమాలో జాంగ్ 200-300 ఇచ్చి జాంగ్ చెట్లకు తొలకపోనికి ఎవడన్నాడు చెప్పు. అయితే హీరో ఎవడన్నాడు చెప్పు, యా సినిమాలో చూపి నేను అదే చేస్తా. ఒక సినిమాలు ఉంటే మనం ఎందుకు తీస్తాము, మన కొత్త స్టోరీ వద్దులే. అవి పెడితే ఎవరు చూసేటట్టు కూడా చూడరానే అవి పెడతలేరు. హీరో ఎంత మంచి మనసు ఉంటే తన 2 కిడ్నీలు ఇచ్చి వాళ్ళ మీద పగ తీసుకుంటాడు. ఆయన అన్ని ఇచ్చిండు, పైవి కింది అన్ని ఇచ్చిండు, లాస్ట్కి వస్తే ఈడ ఉన్నాయి కూడా ఇచ్చి కూడా వాడు చచ్చిపోయి మళ్ళా 5000-10,000 అని రాసి పెట్టుకున్నట్టే వాడు ఎంత గ్రేట్. 5453 మందితో అయిపోయింది అన్నట్టు నీది, ఆడికి సాఫ్ట్ క్లోజ్. అందుకే హీరో క్యారెక్టర్ గురించి ఆలోచించు, ఆ క్యారెక్టర్లో నువ్వైతే పర్ఫెక్ట్. ఇంకా ఇవన్నీ చేసే బదులు సచ్చేది బెస్ట్, నువ్వు చేసే మాటలకు నువ్వు చేసే పనికి. ఇంకోటి అయితే ఇప్పుడు కొట్టేపోతుండే, కానీ ఎవరో తెలిసినోడు అని గమ్ము బాగా హీరోకి అంటే అక్కడ హీరో గొప్పతనం బయటపడుతుంది కదా. ఏది గొప్పతనం? 5049 అంటే అది గొప్పతనం అంటారా? ఎవడ చూస్తే చెప్పు తీసుకొని కొట్టిపోతారు. పగలంతా ఎలా పగ తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. రాత్రిపూట పోయి టార్చ్ లైట్ వేసి ఎన్ని లారీలు ఆపుతాడు తెలుసా? ఆ లారీల డ్రైవర్ల నంబర్లు 5450. చెప్పే లెక్క ఆ బొమ్మ పెట్టి కూడా 5900 అని లారీలు వచ్చి రోజు వచ్చి దాన్ని నాకు టార్చ్ వేసి చూసుకొని పోతారు కదా. ఆ టార్చ్ లైట్ వేసి ఆపిన లారీల డ్రైవర్ల నెంబరే 5453. అయితే నీ జీవితం ఇన్ని ట్విస్టులు తిరగడానికి మార్చిన ఈ ఇద్దరు బీహార్ దొంగల మీద పగ కిడ్నీలు ఇచ్చి తీర్చుకుంటావు. అవునవును, నువ్వు చెప్పేది ఏముంది తెలుసా? ఇప్పుడు నాదొకటి 10 జేబులో 10 రూపాయలు ఉన్నాయి. వాన్యాలు నన్ను కొట్టినా తిట్టినా నన్ను ఏం చేసినా ఆ 10 రూపాయలు వాన్యాలు చేసినా కూడా వాన్యాలు చేసిన పనికి వాన్యాలు దొరికిరని కాలుగాడి కన్యాదానం చేసుకొని రాబా అని మంచిగా మొక్కి వానికి ఉన్న 10 రూపాయలు కూడా ఇచ్చి తోలిసినట్టు చెప్తున్నావు. నీకు ఎవరైనా హాని చేసిన ఎందుకు ఇప్పుడు హాని చేసినాడు కదా, అదే హాని చేసిన చేసుకుంటే నీకు తెలుస్తుండే. హాని చేసినా హీరో థ్యాంక్ యూ అని చెప్తాడు, అంత మంచివాడు. నా ట్యాంకులు వద్దు యాదొద్దు. ఓకే, నీకు స్టోరీ నచ్చింది కదా. నాకు వద్దు నాయన, నీ స్టోరీ వద్దు, నీ కథ వద్దు. నన్ను తీసుకుపోయి ఏదో బోకలతో అలాగా చేసి ఇచ్చేద్దామని అనుకున్నావు.